హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేను సోయా కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. బాయిల్ అవుతున్న వాటర్లోకి 1 స్పూన్ సాల్ట్, ఆయిల్, సోయాని యాడ్ చేసుకొని 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు సోయాలో ఉన్న వాటర్ అంతా పిండుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని 2 బిగ్ సైజ్ ఆనియన్స్, 3 మీడియం సైజ్ టమాటోస్, గార్లిక్, జింజర్, పచ్చి కొబ్బరి, కాజుని యాడ్ చేసుకొని సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకోండి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని జీరా, 2 బిర్యానీ ఆకు, పువ్వు, 4 లవంగాలు, 2 ఎలాచీని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్ అండ్ 1 స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు సోయాని యాడ్ చేసుకొని 4 గ్రీన్ చిల్లీస్, కరివేపాకు, వాటర్ని యాడ్ చేసుకొని ఒక 15 మినిట్స్ వరకు లిడ్ పెట్టుకొని కుక్ చేసుకోండి. ఇప్పుడు కసూరి మేతిని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. టేస్టీ సోయా కర్రీ రెడీ. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.